ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం. వార్తల్లోకి వెళ్లే ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. తద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వం గురించిన సమాచారం లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించిన సమాచారం నేను మీకు మా ఛానల్లో అందించడం జరుగుతుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. హోల్సేల్లో మార్కెట్ని పెట్టనున్నారు. కొహెడాలో 47 కోట్లతో నిర్మాణం, 5,000 మందికి ఉపాధి, త్వరలో పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మంచినీటి చేపల ఎగుమతుల కోసం దేశంలోనే అతిపెద్ద కేంద్రాన్ని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో నిర్మించబోతుంది. పది ఎకరాల్లో విస్తీర్ణంలో 47 కోట్ల వ్యయంతో పోలీసు గృహ నిర్మాణ సంస్థ ద్వారా త్వరలోనే పనులు కొనసాగనున్నాయి. జలాశయాలు, రిజర్వాయర్లు, డ్యామ్లు, చెరువులు, కుంటలు వంటి మంచినీటి వనరుల్లో చేపల ఉత్పత్తిలో దేశంలోని అగ్రస్థానంలో ఉంది. ఆయా నీటి వనరుల్లో 5.73 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపల ఉత్పత్తి జరుగుతుంది. 2024లో చేపల ఉత్పత్తి 4,39,513 టన్నులుగా ఉంది. మంచినీటి రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులుగా నమోదైంది. ఇక స్థానిక ధరల మేరకు 8,000 కోట్ల విలువైన చేపలు, 1,000 కోట్ల విలువైన రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఉత్పత్తుల్లో 42% స్థానికంగా వినియోగం అవుతుండగా 6% ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు గల్ఫ్, ఇతర దేశాల నుంచి తెలంగాణ చేపల కోసం భారీగా డిమాండ్ వస్తుండడంతో అధ్యయనం చేసిన ప్రభుత్వం ఎగుమతులకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. అన్ని విధాల అనుకూలతో ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉండటం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అన్నిటికీ కూడా దగ్గరగా ఉండటంతో కొహెడాలోని ఈ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఎంపిక చేసింది. వాహనాలు, కంటైనర్లతో పాటు ఏపీలో ఓడరేవుల ద్వారా సైతం చేపల ఎగుమతులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని గుర్తించింది. చెన్నైలోనే ప్రముఖ కన్సల్టెన్సీ కంపెనీలు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. నిర్మాణానికి బడ్జెట్ కేటాయించింది. అలాగే ఇక్కడ ఎగుమతుల కేంద్రంలో ప్రమాణాలు నిర్దేశించే సాంకేతిక సంస్థలు, చేపల పరిశోధన కేంద్రాలు, అనుమతులిచ్చే కస్టమ్స్ కేంద్రాలు ఏర్పాటవుతాయని, శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, నిల్వ రవాణా ప్రాంగణాలు, లైవ్ ఎండ్ చెల్లి చేపల హ్యాండ్లింగ్లు సెంటర్లు, భారీ హోల్సేల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తారు. పరిపాలనా భవనం, శిక్షణ కేంద్రం, అతిథి గృహం, హోటల్, పార్కింగ్ సదుపాయాలుంటాయి. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి కలగడంతో పాటు రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ అభివృద్ధి లభిస్తుందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపల విక్రయాలకు చిన్న మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. భారీ హోల్సేల్ మార్కెట్లను తొలిసారి నిర్మిస్తున్నాం. దీని ద్వారా 2,000 మందికి పైగా వ్యాపారులు విక్రయాలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. ఈ కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కంటైనర్ల ద్వారా చేపలను ఎగుమతి చేస్తారు. ఈ కేంద్రంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలకు పచ్చళ్ళ తయారీ యూనిట్ల మంజూరు ప్రతిపాదన ఉంది అని సంబంధిత
అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇకపోతే ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వార్తలు అలాగే అప్డేట్స్, అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కానీ లేదా కేంద్రానికి సంబంధించింది కానీ దేని గురించి అయినా నా ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.